నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి స్టార్ బ్యాటర్ అయిన రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నారంటే ఇక బౌలర్లకు చుక్కలే. ఫాస్ట్ స్పిన్ అనే తేడా ఉండదు. బాల్ బౌండరీకి చేరిపోవాల్సిందే. తన కెరీర్లో ఇప్పటికే 50 సెంచరీలు సాధించాడు. ఇక ఆసీస్ టూర్లో భాగంగా 3వ వన్డేలో 121 రన్స్ చేసి తనలోని ప్రతిభ ఇంకా తగ్గలేదని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. 38 ఏళ్ల వయస్సులోనూ అద్భుత రికార్డులు సృష్టిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే ఇప్పటికే టెస్ట్ T20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన రోహిత్ ఇప్పుడు కేవలం వన్డే మ్యాచ్లలో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో అతని అభిమానులు ఆయన ఆట కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆసీస్ టూర్ అందుకు వేదికైంది. ఇంకేముంది, రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్. డెవిల్ మళ్ళీ వేట స్టార్ట్ చేసింది. ఈ సిరీస్లో పరుగులు వరద పారించడంలో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ పర్యటనలో హిట్ మ్యాన్ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. అందులో భాగంగానే ఇప్పటికే కంగారుల టీంపై అత్యధికంగా 10 సెంచరీలు చేశాడు. వన్డేలో టీమిండియా కెప్టెన్ గిల్ను వెనక్కి నెట్టేసి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కు చేరుకున్నాడు. తన కెరీర్లోనే తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో అద్భుతమైన ఫామ్ను ప్రదర్శించిన తర్వాత రోహిత్ ఈ స్థానాన్ని సాధించాడు. అతను 3 మ్యాచ్ల్లో 101 సగటుతో 202 రన్స్ చేశాడు. మొదటి మ్యాచ్లో కేవలం 8 రన్స్, రెండవ వన్డేలో 73 పరుగులు సాధించగా 3వ వన్డేలో సెంచరీతో చెలరేగి 121 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. మొత్తం సిరీస్లో రోహిత్ శర్మ హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను సైతం దక్కించుకున్నాడు. తన ఆట తీరుపై వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానం చెప్పాడు. రోహిత్ తాజా ర్యాంకింగ్స్లో 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఇబ్రహీం జాద్రాన్ 764 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక శుభమాన్ గిల్ 745 పాయింట్లో 3వ స్థానంలో ఉన్నాడు. 3వ వన్డేలో 74 రన్స్ చేసిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కనీసం బ్యాటింగ్ కూడా చేయకుండానే 9వ స్థానానికి చేరుకోవటం విశేషం. 2023 వన్డే వరల్డ్ కప్లో భారత్ను ఫైనల్కు తీసుకెళ్లిన రోహిత్ ఇప్పుడు ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాడు. ఇదే ఫామ్ కంటిన్యూ అయినా కూడా 2027 ప్రపంచ కప్ వరకు ఉంటాడా లేదా అనేది అనుమానమే. వయసు రీత్యా రోహిత్కి 38 ఏళ్లు రన్ అవుతున్నాయి. మరోవైపు ఫిట్నెస్ పై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. అటు విరాట్ విషయంలో కొంత డైలమాలో ఉన్న హిట్ మ్యాన్ ను సేవ్ చేసింది మాత్రం ఆసీస్ టూరే అని చెప్పాలి. ఏది ఏమైనా కూడా రోహిత్, విరాట్ ఈ ఇద్దరు కూడా వరల్డ్ కప్ 2027లో ఆడాలని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు. మరి వారి కళ నెరవేరుతుందో లేదో అనేది చూడాలి.